అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన నాసా పోటీలో నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని నారాయణ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సాక్రి సోహన్ ద్వితీయ స్థాయి బహుమతికి ఎంపికయ్యారు. నాసా ప్రాజెక్టులో దాదాపు 11 పైగా దేశాలకు చెందిన 10,000 మంది విద్యార్థులు ప్రాజెక్టులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సాక్రి సోహన్ విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. I would thank the Narayana School for conducting this project in this Pensa branch and the NSF platform to conduct this. Good morning everyone. We are on this peak of the success because of the involvement of many individuals. We had really great experience through this project. Many learnings we got, many ups and downs we faced. During the project we are unknown of some things and known of some things. That unknown things we got to learn and many experience we got. These experiences were really priceless. And I would like to say that every individual's effort are responsible for this success. And mainly our respected physics sir, who is the back. So I would like to congratulate the students of the Pensa branch who achieved the 8th grade, 8th class, 2nd prize national wise. And also I would like to thank the parents who supported it. ఎవరైతే పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ని నాసా ప్రాజెక్ట్స్ని చేయడానికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ నాసా ఏమంటే స్టూడెంట్లో ఉండేటటువంటి క్రియేటివిటీని వెలికి తీయడానికి ప్రాజెక్ట్స్ని చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్త్ అనేది లిమిటెడ్, మనం జీవిస్తున్నటువంటి భూమి లిమిటెడ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ వేర్ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లైఫ్. చంద్రమామ మీద పోవాలని చూస్తున్నారు, చంద్రుని మీదకి. అలా కాకుండా ఇంకా కొన్ని ఏరియాలలో ఎలా జీవించాలి అనే దాని మీద చేసేటటువంటి ప్రయోగాన్ని నాసా ప్రాజెక్ట్స్ అంటున్నాం అన్నమాట. డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ వ్యవసాయం ఎలా చేయాలి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, జీవన విధానాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ప్రయోగాలే ఈ నాసా ప్రాజెక్ట్స్. అలాంటి ప్రాజెక్టులలో ఒకటిగా బైంసా స్టూడెంట్స్ 8th గ్రేడ్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్టు 2nd ప్రైజ్ గెలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇట్ ఈస్ లక్కీ and also hard work of the Bainsap branch students and also the teachers with the encouragement of the parents. ఏపీలో 7th గ్రేడ్ నుంచి ఏపీ విశాఖపట్నం నుంచి 2nd ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ 2nd గ్రేడ్ 7th గ్రేడ్ 7వ తరగతి నుంచి 2nd ప్రైజ్ వచ్చింది నారాయణకి. మహారాష్ట్ర నారాయణ నుంచి 8th గ్రేడ్ 8వ తరగతి నుంచి 2nd ప్రైజ్ వచ్చింది.